జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, 45 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి పార్టీ, దేశంలో 15కు పైగా రాష్ట్రాలలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, 2014 నుంచి వరుసగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మన భారతీయ జనతా పార్టీ. అలాంటి పార్టీకి కేవలం 45 ఏళ్ల యువకుడు జాతీయ అధ్యక్షుడు కాబోతున్నారు. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలా, కొంతమంది అనొచ్చు 45 ఏళ్ళ వయసు ఉంటే అతను యువకుడు ఎట్ట అవుతాడని చెప్పి కొంతమంది ఆలోచించవచ్చు. 56 ఏళ్ళు ఉండే ఆయన యువనేత అయ్యాడు. ఇప్పుడు అంచో కాదు, ఇప్పుడు ఈయన ఆయనతో పోల్చుకుంటే ఇంకా 10-11 ఏళ్ళలో చిన్నవాడు, మరి ఈయన యువకుడు కాదా? ఏమంటారా? ఓటమి ఎరుగని నాయకుడిగా, పార్టీకి కట్టుబడినటువంటి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఆయన వచ్చే ఎన్నికల్లో పార్టీని నడిపించే నాయకుడు కూడా కాబోతున్నారు. సరిగ్గా పార్టీ కంటే నెలన్నర రోజుల చిన్నవాడైనటువంటి బీహారీ యువ మంత్రి అయినటువంటి నితిన్ నబీన్ బీజేపీకి అతి చిన్న వయసు అధ్యక్షుడు కాబోతున్నారనమాట. 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం కాగా తొలి 6 ఏళ్ళు అగ్రనేత అయినటువంటి వాజ్పేయి గారు అధ్యక్షుడిగా ఉన్నారు. తర్వాత దిగ్గజ నేత అయినటువంటి అద్వానీ గారు సారథ్యం వహించారు. దేనికి? భారతీయ జనతా పార్టీకి. ఆ తర్వాత మురళీ మనోహర్ జోషి గారి నుంచి ప్రస్తుత అధ్యక్షుడైనటువంటి జేపీ నడ్డా గారి వరకు అందరూ కూడా బీజేపీ కంటే ముందు పుట్టిన వాళ్ళే. కానీ కాబోయే బీజేపీ చీఫ్ అయినటువంటి నితిన్ నబీన్ మాత్రం 1980 మే 23వ తేదీన పుట్టారు. ఈయన తండ్రి గారు వచ్చేసి నబీన్ సిన్హా 2006 వరకు బీహార్లో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అనూహ్య మరణంతో నితిన్ గారు రాజకీయాల్లోకైతే వచ్చారనమాట. అప్పటికి ఆయన వయసు కేవలం 25 ఏళ్ళు మాత్రమే. అర్థమైందా? అంటే చూడండి, యంగ్స్టర్ అనమాట. ఇక అప్పటి నుంచి నబీన్ గారు ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా ఓడిపోలా, అంటే గెలుస్తానే వచ్చాడు. బకీంపూర్ నుంచి 5 సార్లు గెలిచినటువంటి ఆయన నితిన్ కుమార్ క్యాబినెట్లో ఇప్పుడు మంత్రిగా ఉన్నారనమాట. తాజాగా బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైనారు. కాయస్థ సామాజిక వర్గానికి చెందినటువంటి నితిన్ గారు పశ్చిమ బెంగాల్ సరిహద్దులోని బీహార్ ప్రాంతానికి చెందిన వ్యక్తి అనమాట. వచ్చే సంవత్సరమే పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందువల్ల ఆయన్ను పార్టీ చీఫ్గా నియమించారని చెప్పేసి చాలామంది మాట్లాడతారు. కానీ భారతదేశంలో ఉండేది పశ్చిమ బెంగాల్ ఒకటే కాదు కదా, ఏమంటారా? అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈయన అధ్యక్షుడు చేశారనేది అది వాస్తవం కాదు. అవునా కాదా? ఒకసారి మీరు కూడా ఆలోచించండి. అయితే సంక్రాంతి తర్వాత నితిన్ గారు బీజేపీ అధ్యక్షుడు కానున్నారనమాట. బీహార్ నుంచి బీజేపీ చీఫ్ కాబోతున్నటువంటి మొదటి నాయకుడు ఈయనే. ఇటీవల ఎన్నికల్లో నితిన్ గారు సినీ స్టార్, అలాగే మాజీ ఎంపీ అయినటువంటి శత్రుఘ్న సిన్హా కుమార్ అయినటువంటి లవ్ సిన్హాను 84,000 ఓట్ల తేడాతో ఓడించారు. చూడండి, అంటే రికార్డు కదా. 2 ఏళ్ల కిందట పొరుగున్నటువంటి ఛత్తీస్గఢ్ బీజేపీ ఇన్ఛార్జిగా వ్యవహరించినటువంటి నితిన్ గారు అక్కడ పార్టీ గెలుపులో కీలక పాత్ర అయితే పోషించారు. ఈ నేపథ్యంలోనే బీహార్ ఎన్నికల ఘన విజయానికి గుర్తింపుగా, అలాగే యువతరాన్ని ప్రోత్సహిస్తూ నితిన్ గారిని బీజేపీ అధ్యక్ష స్థానంలో కూర్చోబెడుతున్నారు. ఈయన సారథ్యంలోనే మన భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లోనూ, అలాగే యూపీ వంటి పెద్ద రాష్ట్రాల ఎన్నికలకు వెళ్లనున్నదన్నమాట. అర్థమవుతుందా? అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ కామెంట్ల రూపంలో నితిన్ గారికి శుభాకాంక్షలు తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.